కామన్ మెన్ పర్సెప్షన్లో కిడ్నీ అని అంటే క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్. మామూలుగా మనకి కిడ్నీ అనేది క్రియాటిన్ రూపంలో మనం కొలుస్తాం. ఆ క్రియాటిన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా 1 నుంచి 1.2 1.1 డిపెండింగ్ అపాన్ ల్యాబ్స్ని బట్టి మారుతుంది. యావరేజ్గా 1 అనుకుందాం. క్రియాటిన్ 1 మించకుండా ఉండాలి ఆ లెవెల్. సో ఈ క్రియాటిన్ అనేది కిడ్నీ ఎంత గట్టిగా పనిచేస్తుంది అనే దానికి ఒక క్రూడ్ ఎస్టిమేషన్. సో కిడ్నీ మంచిగా పనిచేస్తుందా లేదని కనుక్కోవాలంటే ఆ క్రియాటిన్ చెక్ చేసుకుంటే కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ క్రియాటినిన్ గనక మనకి స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది అని అంటే దాన్ని మనం ఏమంటామంటే క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం అని అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లంలో యూజువల్గా మనకి 50 to 60% ఆఫ్ కిడ్నీ పాడయ్యేదాకా, అంటే ఈ క్రియాటినిన్ 2.5-3 రీచ్ అయ్యేదాకా చాలామందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. సో ఆ 60% దాటిన తర్వాత నెమ్మదిగా కొన్ని రకాల లక్షణాలు అనేది మొదలవుతాయి. సో దాంట్లో మొట్టమొదటిగా మనకి ఏంటి అని అంటే ఆకలి కాకపోవడం. అంటే తనకి ఇష్టమైంది ఏమైనా కానివ్వండి, తనకి ఇష్టమైన పదార్థం కూడా తినాలని అంటే ఆయనకి తినబుద్ధి కాదు. అది చూడంగానే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది గ్యాస్ట్రైటిస్ అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరిగి ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కొన్ని రోజుల తర్వాత ఇది నా ప్రాబ్లం కాదు కిడ్నీ ప్రాబ్లం అని చెప్తారు. సో మొట్టమొదటిగా వీళ్ళకి వచ్చేటటువంటి లక్షణం తినబుద్ధి కాకపోవడం, అన్నం చూడంగానే ఒక రకమైనటువంటి ఇష్టం లేకపోవడం అనేటటువంటిది జరుగుద్ది. పోను తర్వాత నెమ్మదిగా ఏమవుతుందంటే ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ, ప్రయాణాలు చేసినప్పుడు కానీ కాళ్ళ వాపులు అనేవి వస్తుంటాయి. ఆ వాపులు వెంటనే దానంతటికి అదే తగ్గిపోతాయి. సో కొంచెం రెస్ట్ తీసుకోగానే సాయంత్రం కల్లా తగ్గిపోతాయి. సో దీన్ని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే దానంతటికి తగ్గిపోతున్నాయి కాబట్టి. ఇంకా కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత అంటే 60% దాటిన తర్వాత కిడ్నీ డ్యామేజ్, వీళ్ళకి అన్నం చూస్తే వాంతులే అయిపోతాయి. ఫస్ట్ వికారం ఉంది, ఇప్పుడు చూడంగానే వామిటింగ్సే వచ్చేస్తుంటాయి. కొంచెం నడిస్తే ఆయాసం వస్తుంది. ఎక్కడికక్కడ రెస్ట్ తీసుకుంటుంటారు. సో అది పోను ఇంకా ఇంక్రీజ్ అయ్యి పడుకోవడం కూడా ఇబ్బంది అవుద్ది. వాళ్ళు కూర్చొని నిద్రపోవడం ఇట్లా జరుగుద్ది. ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి మనం ఏమంటామంటే 90% ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అయిపోయిందని చెప్తాం. ఇవి ఈ టయానికి చాలామందికి తెలిసిపోతుంది. ఒక కిడ్నీ డాక్టర్ దగ్గరికి వచ్చేస్తారు, వైద్యం అనేది తీసుకుంటారు. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే 60% లోపల ఉన్నటువంటి డ్యామేజ్కి ఎటువంటి లక్షణాలు ఉండవు కాబట్టి ఇవి మిస్ అవుతుంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.